వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే బిగ్ బాస్లో పెద్ద పెద్ద రచ్చ అయితే జరిగిందనమాట. దాని గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సో ఇంతకుముందు వీడియోలో రీతు చౌదరి ఏ విధంగా అయితే భరణి పైన కక్ష కట్టినట్టు మాట్లాడడం, ఇమ్మాన్యుయల్ పైన కక్ష కట్టినట్టు పగతో ఉన్నట్టు మాట్లాడడం, తర్వాత తను ఆట ఆడే విధానంలో కూడా వేరియేషన్ చూపించడం, తర్వాత డెమోన్ పవన్కి చాలా వరకు సపోర్ట్ చేసి 100%గా సపోర్ట్ చేసి తనని కెప్టెన్గా చేయడం. డెమోన్ పవన్ కెప్టెన్ అయిన తర్వాత రీతు చౌదరి మళ్ళీ నేను డెమోన్ పవన్ కెప్టెన్ అవ్వాలనుకోలేదు, యాక్చువల్గా నాకు ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయితే బాగుండు అనే ఇంటెన్షన్ ఉందని చెప్పేసి మళ్ళీ ప్లేట్ మార్చేసి ఈ విధంగా జరుపుకుంటూ వస్తుందన్నమాట. సో రీసెంట్గా చూసిన బిగ్ బాస్ వీడియోలో దాంట్లో బిగ్ బాస్ వచ్చి వాళ్ళతో మాట్లాడిన విధానం, బిగ్ బాస్ వచ్చి వాళ్ళతో చెప్పిన విధానం ఏ విధంగా ఉందో ఈరోజు అయితే మనం ఖచ్చితంగా ఆ వీడియో గురించి, బిగ్ బాస్ గురించి షేర్ చేసుకుందాం. సో ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన వీడియోలో ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ఎత్తు అనమాట. సో సీన్ మారిపోయింది, సీన్ రివర్స్ అయిపోయింది, ప్లేట్ తిప్పేసారు అనమాట. సో వీడియో గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ కనుక మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేబీఆర్ అఫీషియల్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. సో అప్పుడు కెప్టెన్ అయిన డెమోన్ పవన్ని నాకైతే నచ్చలేదు. ఎందుకంటే కొంచెం డెమోన్ పవన్ ఆట విధంగా గేమ్ పరంగా కష్టపడ్డా ఆడుతుండు అనుకున్నా, రీతు చౌదరి సపోర్ట్ చేసే విధానం కూడా డెమోన్ పవన్ని అగెనెస్ట్గా, అంటే ఆడియన్స్కి, కనిపించే ప్రజలకి, చూసే వాళ్ళకి డెమోన్ పవన్ కొంచెం నెగిటివ్ థాట్ వచ్చే విధంగా చేశాను అనమాట. కాకపోతే డెమోన్ పవన్ ఎక్కడ కూడా తన కష్టాన్ని నమ్ముకున్నాడు, కష్టపడ్డాడు అని నేను చెప్పగలుగుతున్నాను. సో ఎందుకంటే తను ఆడిండు కాబట్టి అంత దూరం వచ్చిండు. సో రీతు చౌదరి చేసిన ఓవర్ యాక్షన్ వల్ల డెమోన్ పవన్ కెప్టెన్ అయ్యిండు అనే ఇంటెన్షన్ కూడా వచ్చిందనమాట. సో తర్వాత కెప్టెన్స్ అయ్యే గేమ్లో, రంగుబడద్ది గేమ్లో భరణిని అయితే ఏ విధంగా అయితే మాటలతో మాట్లాడి, చిన్న పెద్ద లేకుండా ర్యాష్గా మాట్లాడి, అరిచి ఇచ్చేసి గవల చేసిందో, ఇప్పుడు బిగ్ బాస్ వచ్చి వాళ్ళ దోల తీర్చేసిందన్నమాట. సో ఎందుకంటే బిగ్ బాస్ వచ్చిన తర్వాత కెప్టెన్సీ క్యాన్సిల్ చేసేసిండు. మళ్ళీ వీళ్ళకి గేమ్ కండక్ట్ చేసి ఎవరు బెస్ట్ ఆడితే వాళ్ళకి కెప్టెన్సీ ఇవ్వాలనే ఇంటెన్షన్ బిగ్ బాస్ ఉంది అని చెప్పేసిండు. సో ఇప్పుడు అప్పుడు జరిగిన సిచ్యువేషన్ బట్టి ప్రతి ఒక్కరు అట్లనే అనుకున్నారు, బిగ్ బాస్ ఇలా ఇట్లా జరుగుతూ ఉంటాయి, మోసాలు జరుగుతూ ఉంటాయి, అది జరుగుతూ ఉంటాయి, న్యాయం ఎక్కడ లేదు, తొక్కి పడేస్తారు, ర్యాష్గా మాట్లాడతారు, ఇలాంటి ఇంటెన్షన్ ఉన్న ఆడియన్స్కి బిగ్ బాస్ ఆ డిసిషన్ తీసుకోవడం వల్ల ఒక ఊపు వచ్చిందన్నమాట. బిగ్ బాస్ ఆ డిసిషన్ తీసుకోవడం వల్ల ఒక పాజిటివ్నెస్ వచ్చింది, పాజిటివ్ థింకింగ్ వచ్చింది. సో నాకైతే అది కరెక్టే అనిపిస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇమ్మాన్యుయల్కి మళ్ళీ వచ్చేసి మన రీతు చౌదరికి పడట్లేదు. సో నాకు తను ఇమ్మాన్యుయల్ ఇంటెన్షన్ ఏంటంటే, నేను గేమ్ ఆడుతున్నప్పుడు నాకు అగెనెస్ట్గా వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి వేరే వాళ్ళు కెప్టెన్ అయ్యే విధంగా చేసిన తర్వాత నాకు కెప్టెన్సీ కావాలి, ఇమ్మాన్యుయల్ కోసమే నేను అనుకున్నా కానీ డెమన్ పవన్ కోసం అనుకోలేదని ఇలా ఏడవడం ఏంటి అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ అయితే కొంచెం థింక్ చేసినమాట దాని గురించి. సో ఇమ్మాన్యుయల్ చాలా విధంగా, చాలా రకాలుగా, అన్ని విధాలుగా ఆలోచిస్తూ థింక్ చేస్తూ గేమ్ ఆడుతున్నాడు అనమాట. సో అక్కడ రీతు చౌదరి ఒక సిచ్యువేషన్ అయితే నాకు వచ్చినాయి. రాము రాథోడ్ కూడా రీతు చౌదరికి సపోర్ట్ చేసాను. సో తన బొమ్మలో ఉన్న, అంటే తన దగ్గర ఉన్న ఒక బొమ్మను లాక్కునేటప్పుడు రాము రాథోడ్ అయితే అట్లా బొమ్మలాగా చూస్తున్నాడు అనమాట. సో రియల్గా తను సపోర్ట్ చేసిండు, ఏం రియాక్ట్ అవ్వలేదు. ఓకే, అది పక్క పెడితే ఇప్పుడు బిగ్ బాస్లో మన మనీషి తను ఉన్నాడు కదా కంటెస్టెంట్, తను ఎలిమినేట్ అవుతాడు అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి అనమాట. సో నిజానికి అది ఎంతవరకు కరెక్ట్, తను ఎలిమినేట్ అవ్వడం కరెక్టేనా? నేను అనుకున్నది ఏంటంటే, ప్రియా మళ్ళీ ఇంకొక అమ్మాయి ఉంది కదా, వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఓవర్గా మాట్లాడుతున్నారు, ఓవర్గా చేస్తున్నారు అని చెప్పేసి ఇంటెన్షన్స్ వచ్చినాయి. సో ఒకవేళ ఎలిమినేషన్ అయ్యేది ఉంటే
వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారన్న ఇంటెన్షన్ కూడా ఉండే అనమాట. సో ఇప్పుడు మనీష్ ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా వరకు చాలా ఉంది అని చెప్పేసి టాక్ వినిపిస్తుంది. తనే ఎలిమినేట్ అవ్వడం కరెక్టా కాదా అని కూడా అనిపిస్తుంది. సో బిగ్ బాస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. బిగ్ బాస్లోకి వెళ్ళిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ బిగ్ బాస్కి కంటెంట్ అనేది ఇవ్వాలి. అది నెగిటివా పాజిటివా లేకపోతే గొడవ పడుతున్నారా, అరుస్తున్నారా, కొట్టుకుంటున్నారా, ఏం చేస్తున్నారా అనేది అక్కడ మ్యాటర్ కాదు. సో అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి, అక్కడ జరిగే పరిస్థితులను బట్టి, పెట్టే గేమ్ని బట్టి ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉన్న వాళ్ళు పోరాడుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, తనని తను సేవ్ చేసుకుంటూ ఉండాలి, నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇదంతా ఒక బిగ్గెస్ట్ ఏమంటారంటే ఫైట్ అన్నమాట. ఫైట్ చేస్తూ ఉండాలి. సో మనీష్ నాకు తెలిసి తను వచ్చినప్పటి నుండి తను మాట్లాడే విధానం, తను చూసేది, తను గేమ్ ఆడే విధానం ఇవన్నీ నాకు ఏమని నచ్చిందంటే తనంతా ఎఫర్ట్ పెట్టట్లేదు అని అనిపించింది అనమాట. చాలా రీజన్స్ ఉన్నాయి. తను ఎక్కువ కంటెంట్ ఇవ్వట్లేదు బిగ్ బాస్కి, మెయిన్లీ ఎక్కువ కంటెంట్ ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ విధంగా వాళ్ళ వాళ్ళ ఇంటెన్షన్ బట్టి వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి గేమ్ ఆడుతున్నారు, కంటెంట్ తీస్తున్నారు, సీన్ క్రియేట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సో మనీష్ ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్ అని అనిపిస్తే సో అది నాకైతే ఒక రకంగా కరెక్టే అనిపిస్తుంది. నిజానికి బిగ్ బాస్లో కంటెంట్ ఇయ్యని వాళ్ళని పెట్టుకొని ఏం చేయలేరు, సైలెంట్గా ఉండే వాళ్ళని. సో కంటెంట్ కావాలి, పోరాడే వాళ్ళు కావాలి, ఆడేవాళ్ళు కావాలి. అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తర్వాత. సో మీ ఇంటెన్షన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.